హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న రఫుల్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుంటాం కదా. మధ్యలో మార్క్ చేసుకొని ఇటువైపు 2 ఇంచెస్, తర్వాత ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇటువైపు 2 ఇంచెస్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఇది సింగిల్ హ్యాండ్ కట్ చేసి చూపిస్తున్నాను, లేదంటే డబల్ వేసుకొని కట్ చేసుకోండి 4 ఫోల్డింగ్స్ మీద. ఇది సింగిల్ హ్యాండ్. ఫస్ట్ మనము లెంత్ అయితే 14 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 14 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ స్కేల్ తీసుకొని ఒక 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, లైన్ డ్రా చేసుకోండి. ఇది పై వైపు, సో కింది వైపు వచ్చేసి అటువైపు వస్తుంది. పై వైపు ఒక 4 ఇంచెస్ దగ్గర డబల్ ఫోల్డింగ్ మీద 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. చూడండి, 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని పై వైపు 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఓపెన్ చేస్తే 14 ఇంచెస్ వస్తుంది. సో ఈ 2 లైన్స్ ని కలుపుకుంటూ లైన్ గా డ్రా చేసుకోవాలి. లైన్ చూడండి, రౌండ్ గా అయితే డ్రా చేయడానికి రావట్లేదు, ఎందుకంటే క్లాత్ పల్చగా ఉంది కదా. సో డ్రా చేయడానికి రావట్లేదు. కట్ చేసుకునేటప్పుడు రౌండ్ గా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాంటి క్లాత్స్ స్టిఫ్ గా ఉండాలంటే పిన్స్ పెట్టుకోండి. మధ్యలో పిన్స్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి, నీట్గా వస్తాయి. కట్ చేసుకునేటప్పుడు రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత కింది వైపు ఉంది కదా, పై వైపు 4 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ వైపు మధ్యలోకి మిడిల్లో చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు హ్యాండ్ మిడిల్ వైపు వచ్చే విధంగా గుర్తుంటుంది. సో ఈ విధంగా చిన్న నాచ్ పెట్టుకోవాలి. తర్వాత కింది వైపు లేస్ అటాచ్ చేసుకోవాలి. కింది వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత లేస్ అటాచ్ చేసుకోండి. నేనైతే డ్రెస్ మ్యాచింగ్కి ఈ లేస్ అయితే తీసుకున్నాను. సో మీ డ్రెస్ ఆర్ బ్లౌజ్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో. హ్యాంగింగ్ స్టెప్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి హ్యాండ్స్కి. ఎప్పుడైనా మనం లేస్ స్టిచ్ చేసేటప్పుడు గట్టిగా పట్టుకొని లేస్ స్ట్రెచ్ చేసి పట్టుకొని లాక్కూడదు. చూడండి, ఇలా స్ట్రెచ్ చేసి లాగి పట్టుకొని స్టిచ్ చేసామంటే క్లాత్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో మనము ఎప్పుడైనా లేస్ స్టిచ్ చేసేటప్పుడు నిదానంగా వదులుగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. నెక్స్ట్ లేస్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇటువైపు అటువైపు ప్రిల్స్ వేసుకోవాలి. చూడండి, చేత్తో నీట్గా పట్టుకొని ప్రిల్స్ వేసుకోండి, లేదంటే ఏదైనా పిన్ సహాయంతో ఐబ్రోస్ ఫ్లక్కర్ అలాంటి పిన్స్ ఉంటాయి కదా, దాంతో అయినా మనం ప్రిల్స్ వేసుకోవచ్చు. రాకపోతే లేదంటే ఏదైనా చిన్న పిన్ ఉంటుంది కదా, దాని సహాయంతో ప్రిల్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిల్స్ వేసుకోండి. ఇది జారే క్లాత్ కాబట్టి ఇలా ఉంది. సో మనకు స్టిఫ్గా ఉంటాయి కొన్ని క్లాత్స్, అవైతే ఈజీగా తొందరగా వచ్చేస్తాయి. ఇలాంటి వాటికి చూసి వేసుకోండి. మనం ప్రిల్లు ఇలా ఫోల్డ్ చేసేసరికి ప్రిల్ ఊడిపోయి ఉంటుంది. ఈ విధంగా ఇటు సైడ్ ప్రిల్స్ వేసుకున్న తర్వాత సేమ్ అటు సైడ్ కూడా ప్రిల్స్ వేసుకోవాలి. చూడండి, చిన్నగా ప్రిల్స్ వేసుకోండి. సో సేమ్ ఇలాగే అటువైపు కూడా ప్రిల్స్ వేసుకోవాలి. నా ఛానల్లో స్టిచ్చింగ్ టిప్స్ చాలా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే అన్ని వీడియోస్ చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ టిప్స్, ఈజీ టిప్స్తో చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఏదైనా అర్థం కాకుంటే కామెంట్లో తెలియచేయండి. 2 సైడ్స్ ప్రిల్స్ వేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాము. సో ఆ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. చూడండి, ప్రిల్స్ 2 ఈవెన్గా వచ్చాయో లేదో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. కింద వైపు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకొని ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మధ్యలో పిన్ పెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ పిన్ పెట్టుకొని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ప్రిల్స్ వేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ ప్రిల్స్ వేసుకున్న దగ్గర నుంచి ఇలా రావాలి, స్టిచ్ వేసుకోవాలి. మనము మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర
డ్రా చేసుకున్నాం కదా, అక్కడి వరకు ప్లెయిన్ క్లాత్ రావాలి. ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ దగ్గర వరకు మనకు ప్రిల్స్ 4 ఇంచెస్ ఉన్నాయి. సో మెజర్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఈ ప్రిల్ 4 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ దగ్గర మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఈ విధంగా ప్రిల్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, అప్పుడు సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇటువైపు కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ మిగిలి ఉంటుంది. ఆ క్లాత్ ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో ప్రిల్స్ వేసుకోవాలి. తర్వాత ప్రిల్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేసి లాస్ట్ ఎంత వరకు అయితే వచ్చిందో ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మన డ్రెస్ ఆర్ బ్లౌజ్ ఏదైనా సరే తీసుకొని అటాచ్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళేటట్లు చూసుకొని అటాచ్ చేసుకోండి డ్రెస్కి. చాలా ఈజీ రఫల్ హ్యాండ్స్. ఇంకా మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను షూర్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో చాలామంది డ్రాఫ్టింగ్ బుక్ సెండ్ చేయమని చెప్పారు. నేను చాలామందికి రిప్లై ఇచ్చాను. ఐ హోప్ అందరికీ రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. మెసేజ్ చేసిన వాళ్ళందరికీ నేను డ్రాఫ్టింగ్ బుక్ అయితే సెండ్ చేశాను. చూడండి ఫైనల్ లుక్. రఫుల్ హ్యాండ్స్ చాలా ఈజీగా ఉంది కదా, చూడండి వేసుకుని చూశాను. సో లేయర్స్ ఇలా వస్తుంది నీట్గా. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ మరియు స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.